పెట్టేశాడు. వదిలిపెట్టేసి ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. నాకు ఏం అర్థం కాలే. ఏం చేసినాడంటే ఒక మీటింగ్లో కూర్చోబెట్టినాడు. ఇదే విధంగా మీటింగ్లో కూర్చోబెట్టినాడు. ఆ మీటింగ్లో నాకు అర్థమైంది ఏంటంటే చదువు లేని వాళ్ళు కానీ చదువు ఉన్న వాళ్ళు పీజీలు చేసిన డిగ్రీలు అది ఇది అంటున్నారు. చదువు లేని వ్యక్తి 3వ తరగతి చదివినాడు. సార్ పేరు వచ్చి రాఘవేంద్ర. ఆ సారు ఆ రోజు 70,000 సంపాదిస్తున్నాడు. ఆయనను చూసి ఒక చదువు లేని వ్యక్తి 70,000 సంపాదిస్తున్నాడు. డిగ్రీలు పీజీలు అది ఇది కోర్సులు తురుములట ఏమి రావు. పోతే ఏ కంపెనీలో అయినా 5,000 10,000 మళ్ళీ వాళ్ళు చెప్పినట్లు వింటాం. పొద్దున 9 పోతాం, రాత్రి 7 వరకు చేస్తాం. కానీ ఈడ స్వతంత్రంగా చేసుకోవచ్చు బిజినెస్ అంటే కానీ ఎవరైనా ఆ విధంగా అట్లా మా మామ నన్ను ఆడ కూర్చోబెట్టడం వల్ల నాకు ఆలో బ్రెయిన్ వాష్ అయ్యి తర్వాత 2021 జనవరిలో ఐడియా చేసినాడు. 2022 జూలై 14 వరకు నేను ఈ బిజినెస్ని టచ్ చేయలే. ఆ మీటింగ్ ఒక్కటే అటెండ్ అయినాను. తర్వాత కొన్ని కారణాల వల్ల నేను 2022 జూలై 14 వరకు రాలేకపోయినాను. తర్వాత 2022 జూలై 14న వచ్చి ఈ బిజినెస్ని ఫుల్ఫిల్గా అర్థం చేసుకున్నాను ఎక్స్ కంపెనీలో. ఆ తర్వాత జే మంజునాథ్ అనే సారు ఆయన ఒక మీటింగ్ అటెండ్ అయినాను. మీటింగ్ అటెండ్ అయినాక దీంట్లో ఫ్యూచర్ ఉంది, నిలబడాలి, కష్టపడే వ్యక్తికి సరైన ఇండస్ట్రీ ఇది. ఆ తర్వాత రూపాయి ఖర్చు లేకుండా ఖర్చు మీద డబ్బు సంపాదించు. బయట ఎంత కష్టపడినా ఇన్కమ్ లేదు. గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఒక బిజినెస్ కానీ ఒక కూలి పని మీద కానీ చేసినప్పుడు ఒకటే వస్తుంది, చేయనప్పుడు అస్సలు రావడం లేదు. ఇంకోటి ఏముందంటే ఏదైనా పెద్ద డిసీజ్ మీదకి వచ్చినప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు 10,000 కూడా ఎవరు ఇయ్యరు. హాస్పిటల్లో చనిపోతుంది పర్సన్ అన్నా కానీ ఒక్కరు నీ దగ్గరకు రావాలన్నా భయపడతాం. అది నేను కొందరు చూసినాను. అది బాగా పడిన తర్వాత జే మంజునాథ సార్కి 42 లక్షల ఎంఆర్